మీరే ప్రార్థించండి, ప్రపంచాన్ని ప్రార్థించమని చెప్పండి అంటూ ఫాతిమా మాత వారికి తెలియజేసింది. నరకానికి ఆత్మలు వెళ్లకుండా ఉండాలంటే హృదయ పరివర్తన చెందాలి, లేక మారు మనస్సు చెందాలి, పాప పశ్చాత్తాప క్రియలు చేయాలి, పాప పరిహారం చేసుకోవాలి అని వాళ్ళకి తరచుగా మరియ తల్లి ఆ దర్శనం ద్వారా చూపించడం. ఇక ముఖ్యంగా ఎప్పుడైతే హృదయ పరివర్తన చెందలేదో యుద్ధాలు ప్రారంభమవుతాయని, రష్యాని నా నిష్కళంక హృదయానికి మీరు అంకితం చేయాలని ఆ మరియ తల్లి దర్శనంలో చెబుతుంది. అనేకమైన ఊహించని పరిణామాలు ప్రపంచంలో ఏర్పడతాయని ఆ మరియ తల్లి వాళ్ళకి చెప్పింది. అందుకే హృదయ పరివర్తన చెందండి అని, పశ్చాత్తాపం చెందమని, ప్రజలను పశ్చాత్తాపడమని, ఆ ప్రభుని బాధ పెట్టవద్దని, ఈ రీతిగా నరకానికి వెళ్లకుండా ఆత్మలని కాపాడుకోవాలని రెండవ దర్శనంలో లూసీ జెసింతా ఫ్రాన్సిస్కి చెప్పడం మనం చూస్తున్నాం. ఇక మూడవ దర్శనం లూసీ జెసింతా ఫ్రాన్సిస్తో చెబుతుంది. మొదటగా పాపుగారుల్ని మరణిస్తుంటారు, తర్వాత పాపుగారి మీద అటాక్ జరుగుతుంది, గురువులు మరణిస్తుంటారు, మఠకన్యలు మరణిస్తుంటారు. కావున అల్లకల్లోలమైన స్థితిగతులు ఏర్పడుతుంటాయి. కావున మీరందరూ ప్రార్థించండి, పశ్చాత్తాపం చెందండి, ప్రార్థించండి అంటూ ఆ ఫాతిమా మాత దివ్య సందేశాన్ని లూసీ జెసింతా ఫ్రాన్సిస్కి అందించింది. ఈ మూడు దర్శనాల ద్వారా మనం